రామగుండం మాజీ ఎన్సీ వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం కమిషన్ ముందు చెప్పే సమాధానం ఆన్ రికార్డు ఉండాలని ఆదేశించింది. రికార్డులు లేకుండా కమిషన్ ముందు ఓరల్ సమాధానాలు చెబితే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వేరే వాళ్లు చేసే తప్పులను మీ భుజాలపై వేసుకోవద్దని వెంకటేశ్వర్లకు సూచించింది కమిషన్. రెండో రోజు కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు రామగుండం మాజీ ఎన్సీ వెంకటేశ్వర్లు. రామగుండం మాజీ ఎన్సీ వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం కమిషన్ ముందు చెప్పే సమాధానం ఆన్ రికార్డు ఉండాలని ఆదేశించింది. రికార్డులు లేకుండా కమిషన్ ముందు ఓరల్ సమాధానాలు చెబితే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వేరే వాళ్లు చేసే తప్పులను మీ భుజాలపై వేసుకోవద్దని వెంకటేశ్వరులకు సూచించింది కమిషన్. రెండో రోజు కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు రామగుండం మాజీ ఎన్సీ వెంకటేశ్వర్లు. మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, కాళేశ్వరం కమిషన్ విచారణ డీటెయిల్స్ ఏంటి? మాజీ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండం వెంకటేశ్వర్లు రెండవ రోజు విచారణ కంటిన్యూ అవుతుంది. జ్యుడిషియల్ విచారణ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే గతంలోనే ఒకసారి వెంకటేశ్వర్లు విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది జ్యుడిషియల్ కమిషన్. సో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి అంశాలు ఎప్పుడైతే బహిరంగ విచారణకు హాజరవుతారో అప్పుడు అన్నీ కూడా చెప్పినట్లుగానే ఆన్ రికార్డుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అఫిడవిట్లో ఒకలా చెప్పడం మరొకలా, ఓరల్ ఆదేశాలతో చెప్పినట్లుగా మరొకలా చెప్తే ఇది సరైన పద్ధతి కాదు. ఎవరో చేసిన తప్పులను తన భుజాన వేసుకుంటే నీకే రిస్క్ అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రెండవ రోజు వెంకటేశ్వర్లను విచారణ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. వెంకటేశ్వర్ల విచారణనే చాలా కీలకంగా జ్యుడిషియల్ కమిషన్ భావిస్తోంది. ఈయనే చెప్పినటువంటి వ్యవహారంపైనే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆధారపడి ఉందనేటువంటి అభిప్రాయాన్ని మొదటి నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ వ్యక్తం చేస్తూ వస్తుంది. దీనిపైనే ఇప్పటివరకు చాలామంది ఇంజనీర్లను విచారణ చేసినారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బంది దగ్గర నుంచి అంటే పెద్ద వ్యక్తుల వరకు కూడా విచారణ పూర్తి చేసి మళ్ళీ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిసారి కమిషన్ వెంకటేశ్వర్లు సమాధానం చెప్తున్నటువంటి తీరుపైన అసహనం వ్యక్తం చేస్తుంది కమిషన్. ఖచ్చితంగా నిజమే చెప్పాలనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. ఓరల్ ఆదేశాలతో రాకూడదు. ఓరల్ ఆదేశాలు ఎవరో ఇస్తే వాటిని మళ్ళీ కమిషన్ ముందు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అఫిడవిట్లో ఏవైతే మీరు సబ్మిట్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఆన్ రికార్డ్స్ అన్నీ కూడా ఉండాలి. జ్యుడిషియల్ కమిషన్ అంటే పకడ్బందీగా విచారణ చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక అయినటువంటి ఖర్చుకి సంబంధించి కూడా కమిషన్ ఆరా తీసింది. అంతకంటే ముందు ఇదంతా కూడా మార్నింగ్ సెషన్స్లో అఫిడవిట్కి సంబంధించినటువంటి సబ్మిట్ చేసినటువంటి వివరాలపైన, దాంతోపాటు ఆయన ఎవరో చేసిన తప్పులను మీ భుజాన వేసుకోవద్దనేటువంటి కామెంట్ను మార్నింగ్ సెషన్స్లో కమిషన్ చేసింది. ఆ తర్వాత సెకండ్ సెషన్స్లో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సెకండ్ సెషన్ కూడా నిన్న ఆల్రెడీ 2 సెషన్స్లో వెంకటేశ్వర్లునే విచారణ చేసింది. ఇవాళ కూడా ముందుగానే కమిషన్ చెప్పింది 2 రోజుల పాటు ఎస్పెషల్లీ వెంకటేశ్వర్లునే విచారణ చేస్తాం, ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తామనేటువంటి విషయాన్ని కమిషన్ చెప్పింది. కాబట్టి దాంట్లో భాగంగానే రెండవ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక మరొక అంశాన్ని కూడా వెంకటేశ్వర్లు చెప్పారు. 2019 సంవత్సరం నుంచే బ్యారేజ్లలో సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇరిగేషన్ సెక్రటరీ, ఈఎన్సీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక రివ్యూని కండక్ట్ చేస్తామనేటువంటి అంశాలను కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈయన చెప్పినటువంటి సమాచారం అంతా దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఉందా లేదనేటువంటి అంశాలను కమిషన్ సిబ్బంది అంతా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇక 3 బెరేజ్లకు సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకు సంబంధించినటువంటి ఖర్చు వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెంకటేశ్వర్లను అడిగింది. ఆయన చెప్పినటువంటి వివరాలు బట్టి ఒకసారి చూస్తే బ్యారేజీలకు సంబంధించి ఎంతెంత ఖర్చు అయిందనేటువంటి విషయాలపైన కూడా చెప్పారు. ప్రారంభంలో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఖర్చు 2591 కోట్లు, అన్నారంకి సంబంధించి 1785 కోట్లు, సుందిల్లా 1437 కోట్లు. ఇది ఒరిజినల్ ఎస్టిమేషన్గా ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్ ముందు చెప్పారు. ఇక 3 బ్యారేజ్లు పూర్తయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిల్లా 2700 కోట్లకు పెరిగినట్లు ఈఎన్సీ కమిషన్ ముందు చెప్పారు. మరి ఒరిజినల్ ఎస్టిమేషన్కు పూర్తయ్యే నాటికి
కాస్ట్ డబుల్ ఎట్లా అయింది, ఏ కారణాల వల్ల అయింది, ఒకవేళ ఒరిజినల్ ఎస్టిమేషన్కి పూర్తయ్యేసరికి పెరిగినటువంటి బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ని ఎవరు అండర్టేకింగ్ చేసిర్రు, సవరణలు ఎవరు చేసిర్రు, ఎవరి ఆదేశాల అనుసారంగా ఈ బడ్జెట్ను పెంచారనేటువంటి క్వశ్చన్ని కూడా కమిషన్ చేసింది. దానికి ఆయన సమాధానంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆమోదం తెలిపిన తర్వాతనే ఆ కాస్ట్కి సంబంధించి మేము ముందుకు పోయినాం అనేటువంటి అంశాన్ని కూడా కమిషన్ ముందు వెంకటేశ్వర్లు చెప్పిర్రు. డిజైన్ డ్రాయింగ్ ఆలస్యం ఏమైనా అయిందా అనేటువంటి అంశాలపైన కూడా కమిషన్ క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత పెరిగినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి సంబంధించి కూడా కొన్ని నిర్మాణ సంస్థలు అంటే వెడల్పు అదేవిధంగా పొడవుకు సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ జరిగినాయి. ఒరిజినల్ డిజైన్ కంటే మధ్యలో మార్పులు జరిగాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ఖర్చు డబల్ అయింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇది కూడా సంబంధించినటువంటి అధికారులు అప్రూవల్ చేస్తేనే దానికి రేట్ను పెంచామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరొక ఉదాహరణ కూడా కమిషన్కు వెంకటేశ్వర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం కట్టే కంటే ముందు ప్రాణహిత చేవెల అంశాన్ని ఆయన ఉదాహరణకు చెప్పారు. 14,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రాణహిత చేవెలకు దాదాపు 750 కోట్లు వృధా అయింది అనేటువంటి ఉదాహరణ కూడా చెప్పారు. సరే, దీన్ని పక్కన పెడితే ప్రస్తుతానికైతే కాళేశ్వరంకి సంబంధించిన అంశం పైన ఎందుకు ఆలస్యం జరిగింది, ప్రాజెక్టు డ్రాయింగ్ ఏమైనా ఆలస్యం జరిగిందా అనేటువంటి కామెంట్లను కూడా ప్రస్తుతానికైతే కమిషన్ చేసింది. ఇంకా 5 గంటల వరకు కూడా కమిషన్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇంకెన్ని ప్రశ్నలు ఈఎన్సీ వెంకటేశ్వర్లను కమిషన్ అడగబోతోంది. కీలకంగా ఈయననే భావిస్తుంది కాబట్టి నిన్న అంతా కూడా మనం అబ్జర్వ్ చేసినాం. మాజీ ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారమే అంతా తానే చెప్పారు. డిజైన్ మార్పులు కావచ్చు, దాంతోపాటు ఎక్కడైతే మార్పులు చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయం పైన ఒక రివ్యూను కండక్ట్ చేసి నేరుగా రివ్యూ అయిపోయిన తర్వాత అధికారులు రివ్యూ చేసిన తర్వాత మాజీ సీఎం చెప్పిన తర్వాతని అన్నీ కూడా మార్పులు జరిగాయనేటువంటి విషయాన్ని పలుమార్లు మాజీ సీఎం పేరుని ప్రస్తావిస్తూ వెంకటేశ్వర్లు వచ్చిర్రు. గతంలో కూడా చాలామంది ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా మాజీ సీఎం పేర్లను ప్రస్తావన చేశారు. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్ కోర్టు ఓపెన్ కాకముందు ఒక నెల రోజులు గ్యాప్ వచ్చింది. నెల రోజులు గ్యాప్ తర్వాత విచారణ కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైతే దాదాపు 30కి పైగా మందిని వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేసినాక వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మరికొంతమంది బ్యూరోక్రాట్స్ని విచారణ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ హయాంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, తాజాగా ఇప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరితో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని సిద్ధం చేసి ఈ కమిషన్ విచారణ ముందుకు తీసుకుపోతామనేటువంటి అంశాలను అయితే కమిషన్ చెప్తాం. థ్యాంక్ యూ షరీఫ్.